జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో ఒక విశిష్టమైన గొడవ ఉంది. మనసులో ఏదనుకుంటాడో నోటితో అదే చెప్తారు. నిన్న పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ రెండు విషయాలు చాలా గట్టిగా చెప్పారు. 2029లో వస్తామని జగన్ అంటున్నాడు. ఎలా వస్తాడు, ఎలా రాణిస్తామని చాలా సీరియస్ టోన్లో చెప్పాడు. ఇదే మాట పవన్ కళ్యాణ్ చాలాసార్లు ప్రెస్ మీట్లలో కూడా చెప్పాడు. వచ్చే 15 ఏళ్లలో కూటమి అధికారంలో ఉంటుందని కూడా గట్టిగా అన్నాడు. ఇది జగన్కు, వైసీపీ నాయకులకు అస్సలు మింగుడు పడని మాట. వాళ్ళు ఎంతసేపు టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయవనే నకిలీ ప్రచారాన్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెగ వైరల్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిన్న మీటింగ్లో చంద్రబాబు గొప్పతనం గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు లేకపోతే పరిపాలన సాధ్యమయ్యేది కాదు. ఆయన కాబట్టి జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ట్రాక్లో పెట్టారని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు గొప్పతనం గురించి చెప్తున్నాడు. ఇది చాలా గొప్ప గుణం. ఒక నాయకుడు ఇంకో నాయకుడు గొప్పతనం గురించి చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. కూటమిలోని ఇంకో పార్టీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరు చంద్రబాబు గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు లేవు. మోదీ, కేంద్ర మంత్రులు పాజిటివ్గా మాట్లాడతారు. రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. అయితే గత 4-5 నెలలుగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు వచ్చాయని కథనాలు కూడా వచ్చాయి. ప్రత్యేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్ని, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ని పెద్దగా పట్టించుకోవటం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఉంటుంది. కూటమి ధర్మానికి లోబడి చంద్రబాబు చెప్పారని కొన్ని నియోజకవర్గాలను టీడీపీ, జనసేనకి ఇచ్చింది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోనే ప్రాబ్లం వస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకసారి కూర్చుని ఆ సమస్యను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. 2024లో రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. మళ్ళీ 2029లో కూడా అలా జరగాలంటే ఇరు పార్టీలకు సర్దుబాటు ధోరణిలో ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా రాష్ట్రాన్ని కబలించడానికి జగన్ రెడ్డి అనే భూతం రెడీగా ఉంది. అది అస్సలు మర్చిపోకూడదు మనం.